వెల్కమ్ టు శంకర్ అకాడమీ కాంపిటేటివ్ వరల్డ్. మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. అయితే ఈ నోటిఫికేషన్లో సంబంధించి లాస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, కంటెంట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అదే సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంది, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, టోటల్ అంతా నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏమున్నాయనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇది సెప్టెంబర్ 5న అఫీషియల్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఇచ్చారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ లాస్ట్ డేట్ మాత్రం అక్టోబర్ 15. ఇది మాత్రం కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ అయితే అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసి నవంబర్ 5th, 6th, 7th అంటే 3 days అప్లికేషన్ కరెక్షన్కి ఇచ్చారు. అయితే ఎగ్జామ్ డేట్స్ మాత్రం జనవరి, ఫిబ్రవరి 2025లో ఉంటుందని. నెక్స్ట్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 39,481. ఇందులో బిఎస్ఎఫ్ కేటగిరీకి సంబంధించి 13,306 మెయిల్ క్యాండిడేట్స్, సిఎస్ఎఫ్ 6,430, సిఆర్పిఎఫ్ 11,299, ఎస్ఎస్బి 819, ఆర్మర్ రిజర్వ్ 1148, ఎస్ఎస్ఎఫ్ 35 ఉన్నాయి, ఎన్సిబి వచ్చేసి 11 ఉన్నాయి. నెక్స్ట్ ఫీమేల్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 3,869 ఉన్నాయి. టోటల్ వేకెన్సీ వచ్చేసి 39,481. ఫీమేల్ కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయనేవి ఆల్రెడీ ఉన్నాయి మెన్షన్ చేసి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఓసీ క్యాండిడేట్ 18 to 23 years ఇచ్చారు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 01/01/2025 to 02/01/2002 మధ్య పుట్టిన వాళ్ళే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years ఏజ్ ఎక్స్టెన్షన్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 3 years ఏజ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చేసి 3 years ఏజ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, ఎన్సీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి బోనస్ మార్క్స్ ఉంటాయి ఇచ్చారు. నెక్స్ట్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% బోనస్ మార్క్స్, అండ్ బి సర్టిఫికేట్ ఉంటే 3% అండ్ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట. టోటల్ వాళ్ళు ఉన్న సర్టిఫికేట్ వేకెన్సీ బట్టి మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ మార్క్స్ వెయిటేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 questions 40 marks, అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 questions 40 marks, and parts mathematics 20 questions and 40 marks, and English 20 questions and 40 marks. Total 60 minutes 80 questions answer చేయాలి. After completed CPT examination, PET PST conducted 5 km 24 minutes in male candidates and 1.6 km in 7 minutes female candidates. Next one, minimum qualified marks. Your candidates 30% under, OBC 25%, other categories 20%. ఎన్సీసీ క్యాండిడేట్స్ స్పెషల్ కేటగిరీకి కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ అండ్ కామెంట్.